చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు, చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. అమ్మా వింధ్య, నీకేం కావాలన్నా నన్ను అడగమ్మా, నేనిస్తాను అని చెప్పాను. మొట్టమొదటిసారి నేను నిన్ను అడుగుతున్నాను. దయచేసి మీ అత్తయ్యని బాధ పెట్టొద్దు, నా కొడుకుని ఏడిపించొద్దు. అందరూ కలిసి నన్ను టార్గెట్ చేశారు. అందరూ నా వైపే వేలు చూపిస్తున్నారు. ఏమండి, వీళ్ళందరినీ మీరు ఎలా ట్యూన్ చేశారు? పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నా ఇది రైటే అనిపించేంతలాగా అది మీ అమ్మా నాన్నలతో అలా చెప్పేస్తున్నారా? అసలు సంధ్య మీకేమిచ్చిందండి? నేను అందంగానే ఉంటాను కదా, దానికంటే నేను కూడా బాగానే మెయింటైన్ చేస్తాను కదా. నా దగ్గర దక్కని అంత సుఖం అది మీకేమిచ్చిందండి? బావా, నువ్వు మాట్లాడకో. బ్రతిమిలాడాను, వినలేదు. బుజ్జగించాను, వినలేదు. కన్విన్స్ చేశాను, వినలేదు. చీ కొట్టాను, అయినా వినలేదు. అందుకే చెంప పగలగొట్టాను. లేని సంబంధాలను అంటగడుతున్నావు. ఇప్పటికీ చెప్తున్నాను, నాకు సంజయ్ గారిపైన ఎప్పుడూ అలాంటి అభిప్రాయమే లేదు. నువ్వు తప్పుగా ఊహించుకొని తప్పుడు రిలేషన్స్ కల్పిస్తున్నావు. నా ప్లేస్లో నువ్వుండుంటే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. లేని రిలేషన్స్ని నీకంటగట్టి నిన్ను నిందిస్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవిస్తేనే తెలుస్తుంది. నువ్వు మారవు. ఛీ! సిస్టర్, బావేంటి ఇలా కొట్టేశాడు? నిన్ను చూస్తుంటే బాధేస్తుంది సిస్టర్. అయ్యో సిస్టర్, సిస్టర్, సిస్టర్. సంధ్య, ఇలాగే గిరాకీ రోజు రోజుకి పెరుగుతూ మన కల్లా పెట్టే నిండిపోతూ ఉంటే మన లోన్ క్లియర్ అయిపోయి మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అప్పుడు ఆనందమే వేరు కదా. ఏమండి, మొదటి ప్రయత్నం కదా, ఖచ్చితంగా మంచే జరుగుతుంది. మన సమస్యలన్నీ తీరిపోతాయి.
మీరేం కంగారు పడద్దు. అన్నిటికీ మనకి దేవుడే ఉన్నాడు. సంధ్య, నేత చీరలు పట్టుకొని షాపుకి తిరిగి నువ్వు పడిన కష్టాలన్నీ నేను మర్చిపోను సంధ్య. పైగా నువ్వు చీరలు తీసుకొని ఇంటి నుంచి బయలుదేరి తిరిగి వచ్చేంత వరకు నువ్వు క్షేమంగా వస్తావో లేదో అన్న భయం ఉండేది. ఇప్పుడు ఈ షాప్లో ఉండి షాప్ చూసుకుంటాను. వీలున్నప్పుడు అమ్మ చెల్లి కూడా వస్తారు. భారమంతా నీ ఒక్కదాని మీదే పడదు. అందరం కలిసి మన షాప్ని బాగా రన్ చేస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి. అమ్మ ఆరోగ్యం, చెల్లి చదువు ఒక్కటేంటి, అన్ని సమస్యలు తీరిపోతాయి. నాకు చాలా ఆనందంగా ఉంది సంధ్య. మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ షాప్ ద్వారా మన సమస్యలన్నీ మీరన్నట్టే తీరిపోతాయండి. మీరు ధైర్యంగా ఉండండి. ఇలాగే ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. మనకి ఇంకేం కాదు. సంధ్య, మన సమస్యలు తీరిపోయి నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా ఎప్పుడూ ఆనందంగా ఉంటాను. సంధ్య, నాకు నువ్వున్నావన్న ధైర్యం ఉంది. సిస్టర్ ఏడవకు సిస్టర్. నీ బాధ పగవాళ్ళకు కూడా రాకూడదు. అయినా నిన్నిలా నేను చూడలేకపోతున్నాను సిస్టర్. మౌనిక, అయ్యో, ఏంటి సిస్టర్, ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు? మౌనిక, నాకు నరకంగా ఉంది. నా భర్త నాకే కావాలి, ఆ సంధ్య మాయలో పడకూడదని అనుకోవడం తప్ప. నువ్వు చూసావు కదా, నన్ను ఏ రోజు ఆయన చెయ్యెత్త కొట్టలేదు. కానీ ఈ రోజు ఆ సంధ్య కోసం నా మీద చేయి చేసుకున్నాడు. నాకిచ్చిన మాట తప్పి ప్రతి క్షణం ఆ సంధ్య గురించి ఆలోచించి తన కోసమే వెళ్తున్నాడు ఆయన. నా భర్తని, నా కాపురాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసినందుకు చివరికి నాకేం మిగిలింది? అత్తయ్య మావయ్యలు నన్ను అసహించుకోవడమా? భర్త చేత చీకొట్టించుకోవడమా? మౌనిక, ఏ ఆడపిల్లైనా అత్తగారింట్లో సంతోషంగా ఉండడమే కదా కోరుకునేది. కట్టుకున్న భర్తతో అన్యోన్యంగా ఉండాలనే కదా అనుకునేది. కానీ నా భర్త ఆ సంధ్య చుట్టూ తిరుగుతుంటే అసలు నేను ఆయన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? నా కాపురాన్ని నేను ఎలా నిలబెట్టుకోవాలి? నీ కాపురం ఎప్పటికీ నిలబడదు సిస్టర్. ఏం మాట్లాడుతున్నావు మౌనిక? నా కాపురం నిలబడదా? అంటే సంధ్య అయినా ఇద్దరు ఒకటైపోతారా? వాళ్ళిద్దరూ చెట్టపట్టలు వేసుకుని తిరుగుతారా? వాళ్ళు అలా చేస్తుంటే నేను చూస్తూ కూర్చోవాలా? మరి ఇంకేం చేస్తావు? చూస్తూ కూర్చోవడం తప్ప నువ్వు ఏం చేయగలవు? చూడు సిస్టర్, ఇప్పటికే బావ నీ చంప పగలగొట్టాడు. అసలు నీకు ఇక్కడ ఇంత అవమానం జరుగుతుంటే నువ్వు పుట్టింటికి వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఎందుకున్నావు? సంధ్య, ఈరోజంతా నీతో పాటు షాప్లో ఉండి నీతో కలిసి ఇలా ఇంటికి వెళ్తుంటే ఏదో తెలియని సంతృప్తి.
ఇద్దరం కలిసి కష్టపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది సంధ్య. అసలు నువ్వు పక్కనుంటే ఈరోజు నేను షాప్లో పనిచేసినట్టు అలసిపోయినట్టు నాకేదీ అనిపించలేదు. భలే ఉంది సంధ్య. రోజు నేను నీతో పాటు షాప్కి వస్తాను, నీతో పాటు ఇంటికి వస్తాను. చూడు, నాకు హెల్త్ బాలేదు, అది బాలేదు, ఇది బాలేదని నన్ను ఇంట్లోనే కూర్చోబెట్టద్దు, సరేనా? మీరు వస్తానంటే సంతోషమే కదండి. పదండి. ఆహాహాహా, మొగుడు పెళ్ళాళ్ళిద్దరూ చట్టపట్టాలేసుకుని ఆనందంగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎంత చూడముచ్చటైన జంట, ఎంత అన్యోన్యమైన జంట. ఏంటి సంధ్య గారు, ఈరోజు షాప్లో బిజినెస్ బాగా జరిగిందా? గల్లా పెట్టే బాగా నిండిందా? మొగుడు పెళ్ళాలు చిలక గోరింకల్లా నడుచుకుంటూ వెళ్తున్నారు. అసలు ఇది కదా జీవితం అంటే. ఎంత ఆనందంగా ఉంటున్నారు. మరి నువ్వు ఆనందంగా ఉన్నట్టు నేను కూడా ఆనందంగా ఉండాలి కదా. నీ మొగుడితో నువ్వింత సంతోషంగా ఉంటూ మరి నా సంతోషాన్ని ఎందుకే లాక్కుంటున్నావు? నా మొగుడిని ఎందుకే నీ వైపుకు తిప్పుకుంటున్నావు? ఏయ్ వింధ్య, ఇంకొక్క మాట మాట్లాడితే మర్యాద దక్కదు. అయ్యో, కోపం వచ్చేసిందా? సంధ్య, చూడవే, మీ ఆయనకి ముక్కు మీద కోపం ఉన్నట్టుంది. నా భర్తని, నా అత్తని, మా మావయ్యని అందరినీ నీ వైపుకి తిప్పుకున్నావు కదా, మరి నాకెంత కోపం రావాలి చెప్పు. ఎంత కోపం రావాలి? నేను వద్దన్నా లోన్ తెచ్చుకున్నావు, చివరికి నా భర్తతోనే రిబ్బన్ కటింగ్ చేయించుకుని షాప్ ఓపెనింగ్ కూడా చేయించావు. ఇప్పుడు నీ కోరిక తీరినట్టే కదా? నీకిప్పుడు సంతోషమే కదూ? అసలు నీకు డబ్బు కావాలంటే నా పుట్టింటి నుంచో అత్తగారింటి నుంచో తీసుకొచ్చి నీ మొహాన్ని పడేస్తాను కదే. నా మొగుడిని నీ చుట్టూ ఎందుకు తిప్పుకుంటున్నావే? వింధ్య, ఇంకొక్క మాట మాట్లాడితే పళ్ళు రాల్తాయి. ఏమండి, ప్లీజ్ తన్నేమనొద్దు. సంధ్య, తనేం మాట్లాడుతుందో వింటున్నావు కదా? తను అనే ఒక్కొక్క మాట అవమానకరంగా ఉంది. మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతుంది. ఈ వింధ్య ఇన్ని మాట్లాడుతుంటే ఎదురు మాట్లాడకపోగా నన్ను కూడా మాట్లాడనివ్వకుండా ఎందుకు అడ్డుపడుతున్నావు? ఎందుకంటే అది నా స్నేహితురాలు కాబట్టి. నీ స్నేహితురాలైతే నీ వ్యక్తిత్వాన్ని తప్పు పట్టదు. నిజంగా నీ స్నేహితురాలే అయితే నీ గురించి ఇలా మాట్లాడదు. నువ్వేంటో నీ వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోకుండా మాట్లాడుతుందే ఈ వింధ్య. నీ స్నేహితురాలు కానే కాదు, ఎప్పటికీ ఎప్పటికీ నీ స్నేహితురాలు కాదు. ఎస్, కరెక్ట్గా చెప్పావు శ్రీకర్. మేమిద్దరం ఎప్పటికీ స్నేహితులం కాదు. అయినా నీ భార్యకి నా భర్తకి మధ్య ఏదో ఉంది మొర్రో అంటుంటే నువ్వేంటయ్యా పట్టించుకోవు? నా భర్తని తీసుకొచ్చి మీ ఆవిడ రిబ్బన్ కటింగ్ చేయిస్తుంటే అసలు నీకు పౌరుషం అనిపించట్లేదా? ఛీ, ఏ మగాడివయ్యా నువ్వు? వింధ్య, ఓహో, చెయ్యి పైకెత్తేంత ఎత్తుకెదిగావన్నమాట. అంతేలే, నీకు నా మొగుడు సపోర్ట్ ఉంది కదా.
గుర్తుపెట్టుకో, నువ్వు నాకు మనశ్శాంతి లేకుండా చేశావు. నా భర్తని, నా అత్తని, మావని, నాకు తోడుగా ఉండాల్సిన నా కుటుంబాన్ని మొత్తాన్ని నీ వైపుకు తిప్పుకున్నావు. మరి నాకు లేని మనశ్శాంతిని నీకుండనిస్తానా? ఏదో షాప్ ఓపెన్ చేశాను, నా భర్తని తీసుకెళ్లి రిబ్బన్ కట్ చేశానని నువ్వు సంబరపడిపోతున్నావేమో. నీ సంతోషం నేను శాశ్వతంగా ఉండనివ్వను. నన్ను ఓడించి నువ్వు గెలిచావనుకుంటున్నావేమో. నా నుంచి నా భర్తని నువ్వు దూరంగా తీసుకెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావేమో. నువ్వేం చేసినా నేనేం చేయలేనని అనుకుంటున్నావేమో. గుర్తుపెట్టుకో, నీ పతనం ఈ రోజు నుంచే మొదలవబోతుంది. రాసి పెట్టుకో సంధ్య, నీ మొహంలో ఇవాళ కనిపించిన ఈ ఆనందం నీ నుంచి నేను దూరం చేస్తాను. నా నుంచి నువ్వు నా సంతోషాలన్నీ తీసుకెళ్లిపోయావు కదా, ఈ వింధ్య అంటే ఏంటో చూపిస్తాను. లెక్క పెట్టుకో సంధ్య, నిన్ను నేను వదిలిపెట్టను. నిన్ను, నీ కుటుంబాన్ని, ఎవరిని వదిలిపెట్టను. మనశ్శాంతి లేకుండా చేస్తాను. విన్నావు కదా సంధ్య, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంది. అది అలా మాట్లాడుతుంటే ఇంకా స్నేహితురాలని ఎందుకు తనని భరిస్తున్నావు? ఎక్కడికెళ్ళింది? రెచ్చగొట్టాను, రెచ్చిపోయింది. ఆవేశంగా వెళ్ళిపోయింది. వెళ్ళి కూడా చాలాసేపు అయిపోయిందే, ఇంతవరకు రాలేదేంటి? అసలు తను ఏం చేయబోతోంది? తన ఆవేశం చూస్తుంటే ఖచ్చితంగా సంధ్యని వదిలిపెట్టేలా లేదు. అసలు ఇంత రాత్రైనా ఇంకా రాకపోవడం ఏంటి? సిస్టర్ ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? వెళ్ళి కూడా చాలాసేపు అవుతుంది, ఇంతవరకు రాలేదని కంగారు పడుతున్నాను. నువ్వు వచ్చే వరకు నాకు అసలు నిద్ర కూడా పట్టలేదు. ఇక టెన్షన్ ఏం లేదు, నువ్వు వెళ్ళి హ్యాపీగా నిద్రపో. ఏంటి సిస్టర్, ఏం చెప్తున్నావు? వాళ్ళంతా ఒకటైపోయి నిన్ను ఏడిపించారని నీకు వ్యతిరేకంగా షాప్ ఓపెన్ చేయించి రిబ్బన్ కూడా కట్ చేయించారు కదా. దీనికి ప్రతీకారం ఖచ్చితంగా ఉండాలి కదా. నువ్వు ఏదో ఒకటి ప్లాన్ చేసే ఉంటావు. ఏం చేసావో నాతో చెప్పు సిస్టర్, లేకపోతే ఇప్పుడు లోపలికి వెళ్ళినా కూడా నాకు నిద్ర పట్టేలా లేదు. హ్యాపీగా నిద్రపోమని చెప్పాను కదా, ఏం చేయాలో అదే చేశాను. ఇంతకీ మా ఆయన ఎక్కడున్నాడు? గదిలోనే ఉన్నాడా? ముందు ఆయనకి చెప్పాలి, కట్టుకున్న భార్యని కాదని ప్రియురాలి కోసం పర్ఫ్యూమ్ కొట్టుకుని మరీ వెళ్ళాడు కదా. ఏం తింటున్నావు? అదే డైటింగ్ చేస్తున్నాను కదా, ఎక్కువ తింటే ఒళ్ళొస్తుందని ఓట్స్ తింటున్నాను సిస్టర్. అయినా నువ్వెప్పుడొచ్చావు? నేనొచ్చి చాలాసేపు అయింది.
అయినా నువ్వెలాగా బోరింగ్ ఫుడ్ తినుకుంటూ కూర్చుంటే ఎలాగా? ఈ రోజు నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సంతోషాన్ని నీతో షేర్ చేసుకోవాలనుంది. రా ఆ, రా. సిస్టర్ ఆగు. అరే సిస్టర్ రా. ఏంటిది? కూర్చో మౌనిక. నీకోసం స్పెషల్గా ఆర్డర్ చేసి మరీ తెప్పించాను. చాలా మంచి మంచి ఐటమ్స్ తెప్పించాను. చాలా టేస్టీగా ఉంటాయి. అయ్యో సిస్టర్, టైం కాని టైంలో ఇప్పుడు తింటే ఒళ్ళు వచ్చేస్తుంది. వద్దు సిస్టర్. అబ్బా, ఒక్కరోజు తింటే ఏం కాదు, తిను. సిస్టర్, నువ్వేమో వెళ్ళేటప్పుడు అంత ఆవేశంగా వెళ్ళావు, వచ్చాక నాకు వడ్డిస్తున్నావు. కొంపదీసి దీంట్లో నాకైతే విషయం పెట్టలేదు కదా? చచ్చా, నువ్వు నా సిస్టర్వి, నా ప్రాణం కంటే ఎక్కువ. నేను నీకు విషయం పెడతానా? అసలు ఏం మాట్లాడుతున్నావు మోనిక నువ్వు? ఆహా, సరేలే, నేనేదో సరదా కన్నానులే. అయినా నువ్వు ఏదో చేస్తానని అంత స్పీడ్గా వెళ్ళావు కదా? మౌనిక, అవన్నీ రేపు తెలుస్తాయి. నేనింత ఆనందంగా ఉన్నానంటే అది శుభవార్తే కదా. ముందు నువ్వు తిను. ఆ శుభవార్త చెప్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా సిస్టర్. మౌనిక, కిక్ ఉండాలంటే కొన్ని సీక్రెట్స్ని ముందే ఓపెన్ చేయకూడదు. సినిమా కూడా క్లైమాక్స్ దాకా చూస్తేనే కదా కిక్ ఉంటుంది. అదే కథంతా ముందే తెలిసిపోయిందనుకో, కిక్కే ఉండదు కదా. ఏదో స్కెచ్ అయితే వేసింది. రేపు నా సమస్యలన్నింటికీ చెక్ పెట్టబోతున్నాను. అందుకే నేను సంతోషంగా ఉండబోతున్నాను. మావయ్య గారు, రండి. మావయ్య, మీకు కూడా వడ్డిస్తాను, కూర్చోండి. ఆకలిగా లేదమ్మా. అలా అని నిద్ర కూడా రావడం లేదు. ఎందుకో నీతో మాట్లాడాలనిపించి ఇలా వచ్చాను. ఏంటి మావయ్య, దేని గురించి? అమ్మా వింధ్య, ఈ ఇంట్లో ఏం చేసినా నువ్వు హ్యాపీగా ఉండాలని నేను నీకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే వచ్చాను. ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నానమ్మా. నువ్వు నిజంగా సంతోషంగా ఉండే రోజు ఎప్పుడొస్తుందమ్మా? రేపొస్తుంది మావయ్య. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును మావయ్య, రేపటి నుంచి నేనెంత సంతోషంగా ఉంటానో మీ కళ్ళారా చూద్దురు కానీ. ఈ ఒక్క రాత్రి మీరు హ్యాపీగా పడుకోండి. రేపటి నుంచి అసలు ఏ సమస్య ఉండదు. మీరు నాలో పాత వింధ్యని చూస్తారు. నిజంగా పాత వింధ్యను చూస్తానా అమ్మా? అన్ని సమస్యలు సాల్వ్ అయిపోయి నువ్వు హ్యాపీగా ఉండబోతున్నావా అమ్మా? ఇది నాకు చాలమ్మా, ఇది చాలమ్మా. సిస్టర్, రేపటి నుంచి హ్యాపీగా ఉంటానని చెప్తున్నావు. అసలు రేపేం జరగబోతోంది? నా పగ తీరబోతుంది. నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్న ఆ సంధ్యకి ఇక మీదట జీవితం అంతా చీకటే. మనందరి ఇళ్లల్లో కార్తీక పున్నములకి కార్తీక దీపాలు వెలుగుతుంటే తన ఇంట్లో మాత్రం చీకట్లు కమ్ముకోబోతున్నాయి. వచ్చేది కార్తీక పౌర్ణమి కాదు, తనకి కార్తీక అమావాస్య. అమావాస్య అంటుంది, చీకట్లు అంటుంది. ఈ తింగర్ది సంధ్యకి ఏం ప్లాన్ చేసి ఉంటుంది? మౌనిక, వింధ్య ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఏదో జరుగుతుంది, చెప్పు. ఈ రాత్రికి ఏం చెయ్యబోతోంది? అయ్యయ్యో, నన్ను అడుగుతావేంటి బావా? అయినా సంధ్య అంటే నాకు కూడా నీకంటే ఎక్కువ ఇష్టం బావా. మౌనిక ప్లీజ్, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? అయ్యయ్యో, అంటే నా ఉద్దేశం అది కాదు బావా. అప్పటికి నాకు డౌట్ వచ్చింది.
నైట్ ఎక్కడికి వెళ్తున్నావని నేను కూపిలాగే ప్రయత్నం కూడా చేశాను. కానీ వింధ్యా సిస్టర్ నాకేం చెప్పలేదు బావా. కానీ తన వాలకం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సంధ్యని ఈరోజు వదిలిపెట్టదు. ఏదో స్కెచ్ వేసింది. సంధ్యని ఎలాగైనా నువ్వే కాపాడుకోవాలి బావా. అయినా నువ్వేం కాపాడతావులే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళావని అనుమానిస్తుంది. నువ్వు ముందుకు వెళ్తే నువ్వు, వెనక్కి వెళ్తే గోయి. నీ పరిస్థితి చూస్తుంటే నాకే జాలేస్తుంది బావా. సరేలే, నీకు అక్కడంత డిస్టర్బెన్స్గా ఉంటే వచ్చి ఇక్కడ పడుకో బావా, పర్వాలేదు. ఏయ్, నేను నీ గదిలో పడుకోవడం ఏంటి? నేనేదో మాట్లాడదామని వస్తే నువ్వేదేదో మాట్లాడతావేంటి? నాకున్న టెన్షన్స్ చాలా అన్నట్టు కొత్త టెన్షన్స్ పెట్టకు. అబ్బా, బావ వస్తే నా కోసం వచ్చాడేమో అనుకున్నాను. బావా నేను హ్యాపీగా పెళ్లి చేసుకుని అలా హనీమూన్కి వెళ్ళాలి. ఆ రోజులు ఎప్పుడొస్తాయో ఏమో. వస్తాయిలే మౌనిక, దేనికైనా కాస్త ఓపిక ఉండాలి. ఇప్పుడు కూడా నేను అన్నీ తెలిసి సైలెంట్గా చూసి చూడనట్లుగా ఉంటే దానివల్ల చాలా ప్రమాదం వస్తుంది. ఏమీ లేకపోయినా ఏదో ఉందని చెప్తోంది. తను అనుకుంటే అనుకుంది. నేను చేస్తుంది రైటో రాంగో తెలీదు, కానీ పాపం సంధ్య గారిని కాపాడాలి. తన కన్నబిడ్డనిచ్చి వింధ్య జీవితాన్ని కాపాడిన సంధ్య గారిని నేను కాపాడాలి. ఈ టైంలో ఎవరండి? రాజేష్ గారు ఫోన్ చేస్తున్నారు. రాజేష్ గారు మనకి ఈ టైంలోనా? హలో రాజేష్ గారు, చెప్పండి. హలో శ్రీకర్ గారు, ఈ టైంలో మీకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేసినందుకు నన్ను క్షమించండి. వింధ్య ఏదో ప్లాన్ చేసింది. ఈ రాత్రికి మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వనని ఏదేదో మాట్లాడుతోంది. నాకు అనుమానంగా ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి, ఏదైనా జరగచ్చు. వింధ్య, నువ్విక్కడ? హలో శ్రీకర్ గారు, మా ఆయన్ని మీ ఆవిడతో మాట్లాడిస్తున్నారా? చాలా సంతోషం. ఇద్దరూ మాట్లాడుకుంది చాలు. కాసేపు సంధ్యని వదిలేయమని చెప్పండి. మా ఆయన నిద్రపోతారు. గుడ్ నైట్ అండి. వింధ్య, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? అసలు మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? నేను చెప్పాను, వెంటనే ప్రియురాల కోసం కంగారు పడుతూ ఫోన్ చేశాడువేనా? ఇంకా నయం, కారు వేసుకుని నేరుగా సంధ్య దగ్గరికే పోలేదు. ప్లీజ్, నీకు కోపం ఉంటే తిట్టు, కొట్టు, పడతాను. కానీ వాళ్ళని ఏం చేయబోతున్నావు? చెప్పు వింధ్య, ప్లీజ్ చెప్పు. నాకు నిద్ర వస్తుందండి. కాస్త వచ్చి పక్కన పడుకోండి. మీకు తెలుసు కదా, మీ మీద చెయ్యి వేస్తే తప్ప నాకు నిద్ర పట్టదని. రండి రండి.
ఆటో వస్తుంది. స్టాప్ 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 స్టాప్. వింధ్య, నువ్వేంటిక్కడ? ఆ ప్రశ్న నేను అడగాలి. మీరేంటిక్కడ? లేచిపోతున్నారా? లేచిపోతే లగేజ్ ఉండాలి కదా. ఇద్దరూ ఇక్కడ కలుసుకున్నారు. అవును, మీకు బైక్ ఉంది కదా, మళ్ళీ ఆటో బుక్ చేసుకోవడం ఎందుకో? ఓహో, హోటల్ బుక్ చేసుకున్నారా? బైక్ మీద వెళ్తే అనుమానం వస్తుందని బైక్ అక్కడ పెట్టి హోటల్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారా? వింధ్య, నువ్వు నోటికి ఏదొస్తే అది మాట్లాడొద్దు. నువ్వన్న మాటలకి భయపడి ఈ షాప్ని ఏమైనా టార్గెట్ చేసావేమో అన్న భయంతోనే నేనిక్కడికొచ్చాను. అబ్బబ్బబ్బబ్బా, స్పాంటేనియస్గా భలే కవర్ చేస్తారండి. ఏం సంధ్య, ఈరోజు ఆయన వచ్చి గిఫ్ట్గా నీకు రిబ్బన్ కట్ చేశారు కాబట్టి ఆయనకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్లాన్ చేశావా? రిటర్న్ గిఫ్ట్ అంటే ఆయన భార్యని వదిలేసి నువ్వేమో మొగుడిని వదిలేసి ఇలా సీక్రెట్ గా కలుసుకోవడమేనా? సరే, ఇంతకీ ఏ హోటల్ బుక్ చేశారు? వింధ్య, కాదు సంధ్య, మా ఆయనతో ఇంత ఖర్చు పెట్టించడం ఎందుకు? ఇద్దరూ కలిసి కామన్ డబుల్ బెడ్రూమో ట్రిపుల్ బెడ్రూమో తీసుకోలేకపోయారా? అది మీ ఇద్దరి ఎంజాయ్మెంట్ కోసం పర్ఫెక్ట్ గా ఉంటుంది. వింధ్య, వింధ్య, నీకు దండం పెడతాను, దయచేసి అలా మాట్లాడొద్దు. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నేను ఇక్కడికి వచ్చింది కేవలం నా షాప్ చూసుకోవడం కోసం. సరే, నీ షాప్ చూసుకోవడానికి నువ్వొచ్చావు, మరి ఈయన ఎవరి కోసం వచ్చారు? నిన్ను చూసుకోవడం కోసం వచ్చాడా? వింధ్య, ఇంకొక మాట మాట్లాడితే ఊరుకోను. భరిస్తున్నాం కదా అని ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఇక్కడికి రావడం నిజం, నువ్వు చూడటం నిజం, కానీ నేను వచ్చిన ఉద్దేశం వేరు, నువ్వు ఊహించుకుంటున్న ఉద్దేశం వేరు. మౌనిక, వింటున్నావా వీళ్ళేం మాట్లాడుతున్నారు? వయసులో ఉన్న ఒక మగాడు, వయసులో ఉన్న ఒక ఆడది ఇంట్లో ఉండకుండా అర్ధరాత్రి, అది కూడా అందరూ నిద్రపోయే సమయంలో, టైం కాని టైంలో, ప్లేస్ కాని ప్లేస్లో ఇలా కలుసుకొని ఆటో బుక్ చేసుకుంటుంటే దీన్నేమనాలి? అయినా ఏంటి బావా ఇది? ఇప్పటికే వింధ్య సిస్టర్ చాలా బాధపడుతుంటే ఇద్దరు కలిసి ఇంకా తనను ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు? ఇదేం కరెక్ట్ కాదు బావా. సంధ్య, ప్లీజ్ మా బావను వదిలేసే. నువ్వు వింధ్య సిస్టర్ తన కాపురం నిలబెట్టుకోవడం కోసం ఎంత బాధపడుతుందో తెలుసా? తను ఆస్తులు అంతస్తులు ఏమీ కోరుకోవట్లేదు. మాంగళ్యం ఉంటే చాలు అని అనుకుంటుంది పాపం. కట్టుకున్న భర్తతో హ్యాపీగా ఉండాలని అనుకుంటుంది. నీ వల్లే వింధ్య సిస్టర్కి హ్యాపీనెస్సే లేకుండా పోతుంది. మౌనిక, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో.
వింధ్య ఆల్రెడీ డిస్టర్బ్ అయి ఉంటే నువ్వు కావాలని నువ్వింకా తనని రెచ్చగొడుతున్నావు. వింధ్య, నా మాట వినవే ప్లీజ్. నీకు దండం పెడతాను, నన్ను అర్థం చేసుకో. నా భర్తతో నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. తనతో హోటల్కి వెళ్ళి నీ సంతోషాలు తీర్చుకోవడానికి సిద్ధపడ్డా నువ్వు వింధ్య నన్ను నమ్మవే అంటూ దొంగ కన్నీరు కారుస్తున్నావా? పరాయి మగాడితో ఇలా తిరగడానికి నీకు సిగ్గనిపించట్లేదా? ఇంత చేసి కూడా నేను పతివ్రతనని చెప్తున్నావు. చూడు, నువ్వు నిజంగా పతివ్రతవైతే నీ మొగుడితో కాపురం చేసుకోకుండా ఈ టైంలో నువ్వు ఇంట్లో ఉండకుండా ఇలా రోడ్లు పట్టుకుని నా మొగుడితో ఎందుకు తిరుగుతున్నావు? నువ్వొచ్చింది కాకుండా నా మొగుడిని కూడా ఇక్కడికి పిలిపించుకున్నావు. రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా నీ చిల్లర వేషల్ని ఇంకా ఎందుకే దాచుకుంటున్నావు? అంతా బయటపడ్డాక కూడా ఎందుకంత అమాయకంగా ఫేస్ పెట్టి అలా నటిస్తున్నావు? అసలు నాకు అర్థం కాక అడుగుతాను, నీలాంటి దాని మెళ్ళో ఇంకా ఆ తాళెందుకు? నీ భర్తని వదిలేసి నా భర్తని నువ్వు ఎప్పుడైతే ఇక్కడికి పిలిపించుకున్నావో అప్పుడే నీ మెళ్ళ ఉన్న తాళికి విలువ పోయింది. నీ మెళ్ళ ఉన్న తాళి తెంచాయి. వింధ్య, నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటానే, నన్ను నమ్మవే. వింధ్య, సంజయ్ గారి తాళి వదలకపోతే చెంప పగలగొడతాను. వదులుతావా లేదా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ప్రియురాలి మీద ఈగ కూడా వాలనివ్వడం లేదు. కట్టుకున్న భర్త భార్యని చూసుకోవాలి కానీ ఇలా తప్పుడు సంబంధం పెట్టుకున్న దాన్ని ఎంత బాగా చూసుకుంటున్నారు. మీకు సంధి అంటే ఎంత ప్రేమ, ఎంత మోజు. ఇది ఖచ్చితంగా మీకేదో మంత్రం పెట్టింది, మిమ్మల్ని వశీకరణం చేసుకుంది, మాయ చేసి నా కాపురాన్ని కూల్చేస్తుంది. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఛీ! నేను నా కుటుంబ భారాన్ని మోయడం కోసం ఈ షాప్ పెట్టుకున్నాను. నా భర్త, నా అత్త, నా ఆడపడుచు, నా కష్టాలు, నా జీవితం, నా ప్రపంచమే వేరు వింధ్య. అలాంటిది సంబంధం లేని మాటలతో నన్ను చాలా బాధ పెడుతున్నావు. ఇంక చాలే, ఇంక చాలు. నా భర్త కంటే, నా కుటుంబం కంటే నువ్వే ఎక్కువ అనుకున్న నాకు, ఎన్నాళ్ళు నీతో స్నేహం చేసిన నాకు మంచి బుద్ధి చెప్పావే. నీ మాటలు విని ఇంకా నేను బ్రతికున్నాను అంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇంక చాలు వింధ్య, నీ మాటలు నేను భరించలేను. పువ్వులు, డెకరేషన్, సంబరాలు. ఏం ప్రిపేర్ చేసావు సంధ్య?
ఈ షాపే మీ జీవితం కదా, ఈ షాపే మీ పెట్టుబడి, ఈ షాపే మీ నమ్మకం. ఈ షాపు పైనే మీ అత్తయ్య ఆరోగ్యం, నీ భర్త ఆరోగ్యం, శ్రీజ చదువు అన్నీ ఆధారపడున్నాయి కదా. నువ్వు తిండి తినాలన్నా ఈ షాప్ ఉండాలి. ఏదీ లేకుండా నీ కుటుంబాన్ని నడి రోడ్డు మీద పడేయబోతున్నాను. నిన్ను వదిలిపెట్టను సంధ్య. నాకు మనశ్శాంతి లేకుండా చేశావు కదా. నా భర్తతో రిబ్బన్ కట్ చేయించావు కదా. నిన్నంత ఈజీగా వదిలిపెట్టను. మేడం, మీరు చెప్పినట్టే పెట్రోలు అగ్గిపెట్టె కూడా తీసుకొచ్చాను. మరింకే వెళ్ళు, వెళ్ళి పెట్రోల్ పోయి. వెళ్ళు పోయి. అయ్యయ్యో, ఇది నిజంగానే నందుతో చేతులు కలిపి షాప్నే తగలబెట్టేస్తుందిగా. ఎందుకైనా మంచిది, సాక్ష్యం ఉంటుంది. ఆగు. ఇది నా పగ. ఆ సంధ్య నా జీవితం నాశనం చేస్తుంటే నేను దాని జీవితం నాశనం చేస్తున్నాను. సంధ్య, ఇది నువ్వు నాకు చేసిన ద్రోహానికి ప్రతీకార చర్య. నువ్వు నా ప్రాణ స్నేహితురాలివని నమ్మి నీకోసం ముందు వెనక ఆలోచించకుండా ఈ ఊరిలో అడుగు పెడితే నువ్వు నా గుండెల్లో పొడి చేశావు. నీకెంత ధైర్యం ఉంటే నేనొద్దన్న లోన్ శాంక్షన్ చేయించుకుంటావు? నీకెంత ధైర్యం ఉంటే నా అత్త మావలని షాప్ ఓపెనింగ్ కి రప్పించుకుంటావు? నీకెంత ధైర్యం ఉంటే మాయ మాటలు చెప్పి నా భర్తనిక్కడికి తీసుకొస్తావు? చివరికి అర్ధరాత్రి వేళ కూడా నువ్వెంజాయ్ చేయడానికి నా భర్తని పిలిపించుకున్నావు. అదేంటని అడిగితే దొంగ ఏడుపు లేడ్చావు కదా. ఈ షాప్ అంతా ఇప్పుడు తగలబడిపోయి ఉదయాన్నే నువ్వు లబోదిబోమని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే నువ్వు లోన్లు కట్టలేక తినడానికి తిండి లేక అవస్థలు పడాలి. నా నుంచి నా భర్తని దూరం చేద్దామనుకున్న నీకు నేను వేస్తున్న శిక్ష ఇది. ఇక్కడే ఆధారాలు ఉండకూడదు. ఆ డబ్బా తీసుకుని వెళ్ళిపో.
నాతో పెట్టుకున్నావు కదా, ఈ రోజు నుంచి నీ జీవితం ఇలా రావణ కాష్టంలా దహించుకుపోతూనే ఉంటుంది. భగభగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో, ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు, ఏ దాహం తీర్చవు ఈ కారు చిచ్చులు. ప్రాణమే పణమై ఆడుతున్న జూదం, ఇవ్వలే ఎప్పుడు ఎవరికి ఎలాంటి గెలుపు. అంతరాలు అంతమై అంతానందమై కలసి మెలసి మనగలిగే కాలం చెల్లిందా. అయ్యో సంధ్య ఆగు. ఏమండి, మన షాప్ అండి, మన జీవితం. అయ్యో అయ్యో వింధ్య, సంధ్య వెళ్ళదు సంధ్య. అయ్యో షాప్ లో ఉన్న బట్టలన్నీ కాలిపోతున్నాయండి. నా షాప్ నేను కాపాడుకోవాలి. లోపలికి వెళ్ళొద్దు. లోపలికి వెళ్తే నీ ప్రాణాలకే ప్రమాదం. ఏమండి, ఇది మన అందరి ప్రాణానికి సంబంధించిందండి, మన నలుగురి జీవితాలకి సంబంధించింది. మన ఆశలన్నీ ఆవిరైపోతున్నాయి. ఏంటి సంధ్య ఇలా జరిగింది? ఓపెనింగ్ చేసిన మొదటి రోజు ఇలా తగలబడిపోవడం ఏంటి? అయ్యో దేవుడా. ఈ షాప్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, ఆశలన్నీ కాలిపోతున్నాయి. ఆహా, దగ్గరుండి సంధ్య షాప్ తగలబెట్టించడం వల్ల ఎన్నో రోజుల తర్వాత నేను చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. పాపం ఇంకా ప్రియురాలు ఫోన్ చేయనట్టుంది, అందుకే హ్యాపీగా నిద్రపోతున్నాడు. ప్రియురాలి షాపు తగలబడిపోయిందని తెలిస్తే మా ఆయన ఏమవుతాడో ఏంటో. హలో అండి, ఈ షాప్ ఎలా తగలబడింది? ఏమో సార్, రాత్రి సడన్గా మంటలు వచ్చాయి. చూసుకొని మంటలార్పడానికి కూడా ట్రై చేశాం, కానీ మా వల్ల కాలేదు. మొత్తం తగలబడిపోయింది. షాప్లో ఉన్నవన్నీ కాలి బూడిదైపోయాయి, ఏమీ మిగలలేదు సార్. పాపం సంధ్యా శ్రీకర్ ఎంతో కష్టపడి ఈ షాప్ పెట్టుకున్నారు సార్. ఏడ్చి ఏడ్చి ఇప్పుడే వెళ్ళిపోయారు సార్. పాపం దేవుడు వాళ్ళకి కన్నీళ్లు తప్ప ఏమీ మిగల్చలేదు. ఏంటో ఆ దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు ఇలాగే చేస్తాడు. రేపటి నుంచి సంధ్య జీవితంలో చీకట్లే. అమ్మా చూడమ్మా, ఎలా కాలి బూడిదైపోయిందో చూడమ్మా. పాపం వాళ్ళకి మిగల్లేదమ్మా. ఇరుగు పొరుగు వారు కూడా అయ్యో పాపమని సానుభూతి చూపిస్తున్నారు, కానీ వింధ్యకి మాత్రం సానుభూతి లేదమ్మా. భయం వేస్తుందిరా. మరి ఇంత అన్యాయమా? నా స్నేహితురాలు, నా ప్రాణం, నా సంధ్య లేకపోతే నేను బతకలేను అన్న వింధ్యేనా ఇలా చేసింది? కోపం ఉంటే తిట్టాలి, కొట్టాలి, కానీ ఇలా కడుపు మీద కొట్టకూడదురా. ఇప్పుడు తను చేసిన పని సంధ్యను మాత్రమే కాదు, నలుగురి ప్రాణాల్ని రోడ్డు మీద వేసిందిరా. ఏం సాధిస్తుందిరా? ఎందుకురా ఇలా చేస్తుంది వింధ్య? ఒరే రాజేష్, వింధ్యేనా ఇలా చేసింది? వింధ్య మన ఇంటికి వాడలేనా? తనకేమైనా పిచ్చి పట్టిందా? ఏంట్రా ఇదంతా? అమ్మా చెప్పి మరీ చేసింది, నన్ను హెచ్చరించింది. అప్పటికి షాప్ను ఏమైనా చేస్తుందని నాకు అనుమానం వచ్చి చెక్ చేయడానికి రాత్రి వచ్చానమ్మా.
సంధ్య గారు కూడా అలాగే భయంతో చెక్ చేసుకోవడానికి వస్తే రాత్రి సంధ్య గారిని నన్ను చెప్పుకోలేని విధంగా నానా మాటలని మమ్మల్ని అవమానించిందమ్మా. ఆ అవమానంతో నేను తను వెళ్ళిపోయాం. ఆ తర్వాత తను కావాలనే ఇక్కడుండి షాప్ని తగలబెట్టుంటుంది. ఇది చేసింది 100% వింధ్యే. వింధ్య వల్లే ఇప్పుడు సంధ్య గారికి కన్నీళ్లు. వింధ్య వల్లే ఇప్పుడు సంధ్య గారి కుటుంబం రోడ్డు మీద పడింది. ఈ పాపం ఊరికే పోదమ్మా, ఊరికే పోదు. వింధ్య ఇలా చేస్తుంటే మౌనంగా కూర్చోవాలా? ఏం చెయ్యాలమ్మా? వింధ్యకి ఎలా బుద్ధి చెప్పాలి? ఇన్ని రోజులు నన్ను సంధ్య గారిని నానా రకాలుగా హింస పెట్టింది. ఇప్పుడు కుటుంబం మొత్తాన్ని బాధ పెడుతోంది. ఒక సైకోలా తయారైంది. ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. చెప్పమ్మా, వింధ్యని ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలో చెప్పమ్మా. సిస్టర్, సిస్టర్, ఏంటి సిస్టర్ ఇది? సిస్టర్, సిస్టర్, సిస్టర్ ఆగు సిస్టర్, సిస్టర్, సిస్టర్ ఒక నిమిషం ఆగు సిస్టర్. సిస్టర్, నీలో ఈ కొత్త అవతారాన్ని చూస్తున్నాను. అసలు ఏంటిది? అరచేతిలో హారతి వెలిగించుకుని దేవుడికి హారతి ఇవ్వడం ఏంటి? అసలు నువ్వు ఇలా ఉండడం ఏంటి? ఈ రోజు నుంచి నా జీవితానికి కొత్త నాంది వేయబోతున్నాను. నేను గెలిచాను మౌనిక. గెలిచావా? ఎవరిపైన గెలిచావు? ఎప్పుడు గెలిచావు? అసలు ఎక్కడ గెలిచావు? ఆ సంధ్య పైన గెలిచాను. ఇన్నాళ్ళు ఆ సంధ్య నాకు మనశ్శాంతి లేకుండా చేసింది కదా. ఇప్పుడు నేను తనకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను. అంటే ఏం చేసావు సిస్టర్? ఏం చేశానంటే ఏం చెప్పను. నా భర్త తన డైరీలో నా గురించి కాకుండా సంధ్య గురించి రాసుకోవడం ఏంటి? నా పుట్టినరోజు మర్చిపోయి సంధ్య పుట్టినరోజు గ్రాండ్గా చేయడం ఏంటి? తనకి డైమండ్ రింగ్, కొత్త చీర, చివరికి వద్దు వద్దు అని చెప్పినా వినకుండా తనకి రక్తం ఇవ్వడం ఏంటి? ఇది చాలదన్నట్టు ఆవిడ గారు బతుకమ్మలో గెలవడం ఏంటి? చివరికి మా అత్త నిన్న కాక మొన్న ఏం మాట్లాడింది? నా పక్కన సంధ్య లేకపోతే నాకు విలువ లేదు, సున్నా అని చెప్పింది. ఇలా ప్రతి ఒక్కదానికి ప్రతీకారం తీర్చుకోవడం మొదలైంది. అదే సిస్టర్, ప్రతీకారం అంటున్నావు, ఏదో చేసేశాను అంటున్నావు, కానీ ఏం చేశావు? ఇప్పుడు ఏం చేశానో తెలుసుకోవడం వల్ల లాభం ఏంటి? కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది. ఇన్నాళ్ళు నాకు జరుగుతున్న అన్యాయానికి సంధ్యకి తగిన శాస్తి చేశాను. తనకి అర్థమయ్యేలా బుద్ధి చెప్పొచ్చాను. ఇక జీవితంలో నా జోలికి గాని నా భర్త జోలికి గాని ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. నాతో పెట్టుకుంటే
సంధ్యకి జీవితం ఎలా ఉండబోతుందో రుచి చూపించాను మోనిక. ఇప్పుడు నేను చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను. ఈ రోజు నుంచి నాకు కొత్త జీవితం మొదలైంది. నువ్వు ఆనందంగా ఉండడం కాదు, పెద్ద సైకో దానిలో ఉన్నావు. హ, నువ్వు నా కళ్ళెదుటే షాప్ని పెట్రోల్ పోసి మరీ తగలబెట్టేశావు. అందరి ఇళ్లలో కార్తీక దీపాలు వెలుగుతుంటే సంధ్య ఇంట్లో మాత్రం దీపాలు ఆరిపేశావు. నీ వీడియో నా దగ్గరే ఉంది. ఎప్పుడైనా సరే దీన్ని అడ్డం పెట్టుకుని నిన్ను బావని వేరు చేస్తాను. నిన్ను బయటకు పంపించేసి ఈ ఇంటికి కోడల్ని నేనవుతాను.